సో గంగా స్నానం అయితే అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. చాలా చాలా పీస్ఫుల్ గా అయితే ఉన్నాను. సో చూడండి, చాలా పెద్ద ఘాట్ ఇది, హరికిపోడి. సో ఆ ఘాట్ మొత్తానికి ఇది ఒక బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి మనం అవతల సైడ్కి వెళ్ళిపోవచ్చు. కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. సో గంగా హారతి అయితే మాత్రం ఈవినింగ్ 6:30కి ఈ పాయింట్ లో స్టార్ట్ అవుతుంది. సో ఆ పాయింట్ కి అయితే వెళ్దాం, కానీ అప్పుడులో మన ఊరంతా రౌండ్ వేద్దాం ఇటుకు వచ్చాను. సో మీకు ముందే చెప్పినట్టే చాలా చాలా ఓల్డెస్ట్ పవిత్రమైన ఘాట్. చాలా చాలా మంది ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే దేవుడితో ఉన్నట్టు, దేవుడి కృప పొందినట్టు చాలా చాలా చెప్పుకుంటున్నారు. హిందీలో అడిగాను చాలా మందికి, వాళ్ళు ఏమంటున్నారంటే పవిత్ర స్థలే. ఈ హరికిపోడి అనే పేరుకి మీనింగ్ ఏంటంటే భగవాన్ కా చరణ్, అంటే తెలుగులోని దేవుడు అడుగుజాడలు. ఇంకోటి కూడా శ్రీ విష్ణువు పాదాలు తాకచ్చు ఈ నది పట్టుకొని అంటున్నారు. సో చాలా చాలా మీనింగ్ అయితే ఉంది. మనం నాకు కూడా వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ జనాలందరినీ, లోకల్ పీపుల్ని అడిగాక. సో ఇంకా చాలా చాలా తెలుసుకోవాలని ఉంది. ఇంకా ముందుకు వెళ్తున్నాను. సో ఘాట్ చూసారా ఎంత పెద్దగా ఉందో, అది మీకు క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.